హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీతాకోక చిలుక. బ్లౌజ్ లైనింగ్ పీసెస్ని ఒరిజినల్ పీస్కి అతుకు వేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర ఎక్కువగా జాయింట్స్ పడుతున్నాయా? అయితే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. చీర పన్నా తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్స్ 4 ఫోల్డ్లో కట్ చేసినప్పుడు అతుకులు చాలా ఎక్కువగా పడుతుంటాయి కదా. ఈ చీర చూసారా, బార్డర్ 2 సైడ్స్కి వచ్చింది. సో దీనికి 2 సైడ్స్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి 2 సైడ్స్ 2 హ్యాండ్స్ పెట్టుకొని ఇలా టోటల్గా అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసుకుంటాను. ఈ టిప్ మీకు మీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. అయితే ఈ మెథడ్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ ఫ్లవర్స్ కానీ ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటేనే సెట్ అవుతుందండి. మనకు మ్యాంగో డిజైను ఇలా కొన్ని డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా, ఒకవైపుకే కట్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాటికి మాత్రం ఈ మెథడ్ సెట్ అవ్వదు. ఇప్పుడు చూస్తున్నారా, దీనికి మొత్తం రౌండ్గా ఫ్లవర్స్ వచ్చాయి, ఎటువైపు పెట్టినా కూడా ఏమీ కాదు. సో ఇలాంటి టైంలో మనకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ గమ్ అనేసి, ఇది పెట్టేసి టోటల్గా మంచిగా అతికించేసుకొని నీట్గా కట్ చేసుకుంటే మన క్లాత్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు, హ్యాండ్స్కి అతుకులు కూడా. అలాగే ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కటింగ్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఇదే వీడియో కింద ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసి ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.